ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలు లేనప్పుడు, మమకారాలు లేనప్పుడు, కష్ట సుఖాలలో పాలుపంపులు పంచుకునేటువంటి ఆ మనసు లేనప్పుడు, ఎండుంటేనేమి, బంగారం ఉంటేనేమి, డబ్బుంటేనేమి, ఉద్యోగాలు ఉంటేనేమి, నీకు ఏముంటే ఎందుకు ఒకసారి చెప్పండి. ఒకవేళ నువ్వు పేదరికంలో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ నీ ఇంట్లో మమకారం ఉంది కదా, ప్రేమ ఉంది కదా, భర్త దగ్గర నుంచి పొందుకునే ఆ ఆప్యాయత నీకు దొరికింది కదా, అది ఎంత డబ్బు పెడితే దొరికింది అంటారు? భార్య, నిన్ను ప్రేమించే భార్య దొరికింది కదా, నిన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది కదా, నీ మాటకు లోబడే పిల్లలు నీ కడుపును పుట్టారు కదా. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం భూమి మీద ఏముంది? మీరు అనుకుంటున్నారేమో, చాలా మంది డబ్బున్నటువంటి వారిని వైపు చూసి ఉసూరుమంట చూడకండి. దేవుడు లేని డబ్బు వేస్ట్, వ్యర్థమైపోయింది. ఫస్ట్ దేవుడు ఉండి నువ్వు కోటీశ్వరుడుగా ఉన్నా పర్వాలేదు, దేవుని భయము నీ ఇంట్లో ఉండి నువ్వు ఏది సంపాదించినా పర్వాలేదు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండిద్ది. దేవుడు లేని డబ్బు, దేవుడు లేని ఆశీర్వాదం, అది నీకు అనర్థానికే దారి తీస్తుంది.